హాయ్ వ్యూయర్స్. భారతదేశం అనగానే హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని అంతా అంటూ ఉంటారు. ఎందుకంటే మనం స్వాతంత్రోద్యమం కాలంలో కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, హిందువులు ముస్లింలు అంతా కలిసి ఉండి సర్వమత సౌభ్రాతృత్వంతో, అదేవిధంగా లౌకికవాదం అంటే దానికి ఒక అడ్రస్లా కనిపిస్తూ ఉన్నటువంటి ఏకైక దేశం మన భారతదేశమే. అటువంటి భారతదేశంలో బాబ్రీ మసీదు కూల్చివేత కావచ్చు, అయోధ్య రామ మందిర నిర్మాణం కావచ్చు, ఈ ఒక్క విషయం చుట్టూతోనే కొన్ని సంవత్సరాల పాటు యావత్ దేశంలో ఉన్నటువంటి అంతా కూడా కుసింత ఇబ్బంది పడ్డారనే చెప్పాలి. ఏదో ఒక విషయం తేల్చండి అని చెప్పేసి ఎంతోమంది ఎన్నోసార్లు కోర్టులుగా విన్నవించారు. చివరికి సుప్రీంకోర్టులో ఏం తేల్చారు? అది రామ మందిరం కడతానికి అనువైనటువంటి స్థలం, అది రాముడికే చెందినది అన్న వేళ తీర్పు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే స్థల పురాణం ప్రకారం కావచ్చు, అక్కడ పురాతత్వ శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి ఆనవాళ్ళ ప్రకారం కావచ్చు, మరి అక్కడ ఉన్నటువంటి బాబ్రీ మసీదుని ఎక్కడ అన్నప్పుడు స్థలంతో నిమిత్తం ఉండదు కాబట్టి, వాళ్ళకి వాస్తుతో నిమిత్తం ఉండదు కాబట్టి వారికి కూడా అనువైన చోట 5 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు చెప్పినటువంటి కొద్ది రోజులకే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు చెప్పటం, వాళ్ళు 5 ఎకరాల భూమి ఇవ్వటం జరిగింది. ఈ 5 ఎకరాల భూమిని ఎక్కడ ఇచ్చారు వీళ్ళు అన్నప్పుడు, ఈ అయోధ్యకి 25 కిలోమీటర్లు దరిదాపుల్లో ఉన్నటువంటి ఒక చోట ఇవ్వటం జరిగింది. ఆ గ్రామంలో ఎక్కువగా ముస్లింలే ఉంటూ ఉంటారు. తర్వాత ఆ గ్రామానికి సమీపంలో ఒక పెద్ద దర్గా ఉంది, ఉత్సవం కూడా బాగా చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువ మంది ముస్లింలు గ్రామంలో ఉన్నారు, ఆ చుట్టుపక్కల ఒక పెద్ద దర్గా ఉంది, ఎక్కువ మంది ముస్లింలు అక్కడికి వస్తూ ఉంటారు, ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. ఆ గ్రామం పేరే ధన్నీపూర్. ఇది ఎక్కడ ఉంది? సోహ్వాల్ తహసీల్ పరిధిలో ఉంది, రొనాహి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది, అయోధ్యకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక వ్యవసాయ క్షేత్రంలో ఈ భూమిని అసైన్ చేయడం జరిగింది, 5 ఎకరాల భూమిని. అక్కడికి ఆల్రెడీ ఈ సున్నీ వక్ఫ్ బోర్డు ప్రతినిధులు వెళ్ళారు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు వెళ్ళారు, మొత్తం చూశారు. ఇక అక్కడ ఓకే వీళ్ళు అని ఈ ముస్లింలు చెప్పినట్టయితే అక్కడ మసీదు నిర్మాణం చేపడతారు. అయితే ఇక్కడ ఒక చిన్న అడ్డు వచ్చింది. ఏంటంటే అయోధ్యలో పూజలు వెళ్ళి మసీదులో నమాజ్ చేసుకునే వాళ్ళు అయోధ్య నుంచి 25 కిలోమీటర్లు వచ్చి ఇక్కడ నమాజ్ చేయాలా? అవసరం లేదు కదా. ఈ భూమిని ఇంకెందుకు మసీదు కోసం వాడతాం? ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఇళ్లలో చేసుకుంటూ ఉన్నారు, దగ్గరలో ఉన్నటువంటి మసీదులకు వెళ్ళి చేసుకుంటూనే ఉన్నారు కదా. ఈ భూమి మసీదుకి అవసరం లేదు. ఈ భూమిని స్కూల్ కోసమో, హాస్పిటల్ కోసమో, లైబ్రరీ కోసమో వాడండి అని చెప్పేసి ఈ ముస్లింలే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి డెసిషన్ తీసుకోవాల్సింది ఈ సున్నీ వక్ఫ్ బోర్డు వాళ్ళు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, లోకల్గా ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు. ఆల్రెడీ ఈ ధన్నీపూర్ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ ఎవరైతే ఉంటారో రాకేష్ కుమార్ యాదవ్, అతను కూడా ఏమంటున్నాడంటే, మా ఊరిలో ఉన్న వాళ్ళు గతంలో ఎప్పుడైతే ఇక్కడ స్థలం కేటాయించారో అంతర్జాతీయ గుర్తింపు రాబోతే మా వాళ్ళు స్టార్టింగ్ అనుకున్నారు, కానీ ఆ తర్వాత ఎవరు ఇంట్రెస్ట్ చూపకపోతున్నారు. అప్పటికి ఓకే అక్కడ ఏదైనా మంచిగా కట్టడం జరిగితే చాలు, మసీదు ఏముందని మా వాళ్ళు కూడా అనుకుంటూ ఉన్నారు, కాబట్టి ఎవరు అంత ఇంట్రెస్ట్గా లేదండి అని చెప్పారు. ఎక్కడైతే అయోధ్య రామ మందిరం కోసం నిర్మాణానికి ఇది అనువైన స్థలం, ఇదే కరెక్ట్ స్థలం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందో, అక్కడ రేపు ఆగస్టు 5వ తారీఖున అతిరథ మహారథులు, ప్రముఖులు ఎంతోమంది వచ్చి భూమి పూజ చేయబోతున్నారు. త్వరలోనే దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం జరగబోతూ ఉన్నది. అదే మూమెంట్లో ఈ మసీద్ అసలు ఏమైంది ఏంటని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను. మరలా చెప్తున్నా, మేము ఆల్రెడీ పలానా చోట మాత్రమే ఉండాలి, ఈ చోట మాత్రమే ఉండాలని అలా అనుకునే టైప్ కాదు కాబట్టి, మాకు అలా ఏమీ లేదు కాబట్టి మా మత గ్రంథాల్లో మేము ఆల్రెడీ ఉన్నటువంటి చోటలో ఆల్రెడీ మసీద్ నమాజ్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి, ఇంత దూరంగా ఉన్నటువంటి చోటకి మేము ఎవరు వెళ్ళలేం కాబట్టి, అక్కడ ఉన్నటువంటి ప్లేసులో ఒక లైబ్రరీయో, స్కూలో, హాస్పిటల్లో కట్టండి, అల్లా కూడా దానిని మెచ్చుకుంటాడు, మా అందరూ కూడా మంచిదని వీళ్ళంతా చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఆ రకంగా అడుగులు వేస్తుందా, లేదు అంటే అక్కడ మసీదు కడతారనేది తెలియాల్సింది. యాజ్ ఆఫ్ నో అయితే కన్క్లూషన్ వన్ వర్డ్, అయోధ్య రామ మందిరం ఎక్కడైతే కడుతూ ఉన్నారో అక్కడ గతంలో మసీదు ఉండేది, అక్కడ గొడవలు జరుగుతూ ఉండేవి, అలా వద్దు ఒకరికే చందాలని చెప్పేసి అంత పిటిషన్లు వేయడంతో చివరికి అది అయోధ్య రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు మొగ్గు చూపింది, తీర్పు ఇవ్వడం జరిగింది. అది అంతా కూడా స్వాగతించారు. ఇక మరి అక్కడ ఉన్నటువంటి మసీదుని అయితే అయోధ్యకు సమీపంలోనే ఈ 5 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. అంత దూరం మాకొద్దు, అక్కడ ఏదైనా మంచి కట్టడం నిర్మించండి అని చెప్తూ ఉన్నారు. సో ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్ అన్న వేలో ఉండబోదని నాకైతే అనిపిస్తూ ఉంది.